హాయ్ ఫ్రెండ్స్, యాక్టర్ శివాజీ గారు దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్త్రీల బట్టలపై చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు కాంట్రవర్సీగా మారినాయి. అసలు ఏం జరిగింది, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక యాక్టర్ శివాజీ గారు అయితే దండోర సినిమాలో నటించడం జరిగింది. ఇక ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇక అప్పుడు యాంకర్ అక్కడ కనిపించింది యాక్టర్ శివాజీ గారికి. చాలా బాగుందమ్మా, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మంచిగా పద్ధతిగా బట్టలు వేసుకొని ఇక చీర కట్టుకొని వచ్చారు. ఇక ఇలా ఉండాలి స్త్రీలు అంటే ఆయన చెప్పుకొచ్చారు. ఇక కానీ చాలామంది హీరోయిన్స్, చాలామంది బయట స్త్రీలు ఇక వాళ్ళ అవయవాలు కనిపిస్తట్టు ఇక చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకుంటున్నారు. ఇక అది కాదు అసలైన అందం అంటే, ఇక సామాన్లు కనపడడం కాదు ఒక స్త్రీకి అందం. ఇక ఫుల్లుగా చీర కట్టుకోవడం, ఫుల్లుగా ఇక మంచిగా వస్త్రాధారణను కలిగి ఉండడమే నిజమైన అందం స్త్రీలకు. కానీ ఇక శివాజీ గారు అయితే ఇక ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనడం జరిగింది. ఇక అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. ఇక ఆ కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారినాయి. ఇక స్త్రీల గురించి అలా మాట్లాడడం తప్పని ఇక చాలామంది అయితే ఇక శివాజీ గారిని కామెంట్స్ రూపంలో ఇక అంటున్నారు. ఇక ఆయన చెప్పింది కరెక్టే అని మరి కొంతమంది అంటున్నారు. ఇక శివాజీ గారు స్త్రీల గురించి చెప్పింది బాగానే ఉంది, కానీ ఇక సామాన్లు అనే పదంని వాడకుండా ఉంటే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. ఇక ఏదేమైనప్పటికీ ఇక ఆ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో ఇక ఫుల్ ట్రెండింగ్గా మారినాయని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? యాక్టర్ శివాజీ గారు అలా అనడం కాదా, కరెక్టా, రాంగా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.